నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశాం. మరి ఈ కొత్త వారంలో కొత్తగా టేస్ట్ చేయాలి, టేస్ట్ చేయించాలి అనుకున్నప్పుడు ఒక టేస్టీ వంటకాలు మీరు తెలుసుకోవాలి కదా. మరి ఈ వారం మనం ఏ ప్రాంతానికి సంబంధించిన రుచులు నేర్చుకోబోతున్నామో తెలుసా? మహారాష్ట్ర. మరి మహారాష్ట్ర వంటకాలు మీరు నేర్చుకోవాలి, అందులో ఉండే మెలకువలు తెలుసుకోవాలి అంటే మన సెట్కి విచ్చేసిన అనిత గారిని ఆహ్వానించేయాలి. మరి లేట్ చేయకుండా అనిత గారిని ఆహ్వానించేసి మహారాష్ట్ర వంటకాలకు సంబంధించి అక్కడున్న విశేషాల గురించి అడిగి తెలుసుకుందామా? ప్లీజ్ వెల్కమ్ అనిత గారు. హాయ్ మాధురి. హాయ్ అనిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా గురించి పక్కన పెట్టేసేయండి, మీరు మాత్రం చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారా అన్నది నేను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది. మహారాష్ట్ర. ఆ నత్ ఒకటి, ఆ శారీ డ్రేపింగ్ స్టైల్ ఒకటి. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి, శారీ ఈ విధంగా చేసుకుంటారు కదా, అది కూడా 5.5 meters తోటి అవుతుంది? కొంచెం పెద్దదా? 9 meters. 9 meters శారీ డ్రేప్ చేసుకుంటారు. నవారీ శారీ అంటారు దీన్ని. ఓకే, అదంతా మీకు కట్టుకోవడం అది ఈజీయేనా? 5.5 మీటర్లే కట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, ఇంకా 9 meters శారీ ఎలా మెయింటైన్ చేస్తారు అసలు? అంతే కదా. ఈవెన్ పట్టు చీరలు కూడా అలానే వస్తాయా నవారీ? ఉంటాయండి, దాంట్లో ఇన్స్టెంట్ అంటే ఆల్రెడీ స్టిచ్ చేసింది ఉంటుంది. నార్మల్ శారీ కూడా అలా 9 meters లో దొరుకుతుంది. మనమనే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ స్టిచ్ చేసింది ఉంటుంది, జస్ట్ లైక్ రెడీ టు వేర్. ఓకే, రెడీ టు 1 minute శారీస్ వచ్చినప్పుడు ఈ మహారాష్ట్ర స్టైల్ శారీస్ కూడా 1 minute శారీస్ వస్తాయన్నమాట. మామూలుగా ఈ 9 meters శారీ కట్టుకోవాలంటే ఎంత టైం పడుతుంది అంటారు? చాలా టైం పడుతుందండి కదా. ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం, మనకైతే చాలా. అవునా? ఓకే, మీదైతే స్టిచ్డ్ ఇది ఈజీ, లైక్ డ్రెస్ వేసేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. ఓకే, చూసారు కదా, ఆడవాళ్ళు అనిపించేసుకుంటాం ఎక్కడున్నా కూడా. జ్యువెలరీ, శారీస్, దీని గురించి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అయితే మీరు మహారాష్ట్ర నుంచి వచ్చారు కాబట్టి, మహారాష్ట్రలో ఏ ప్లేస్ అండి? సోలాపూర్. సోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి, అది బాగా ఫేమస్ అయింది. చెప్పులు బాగా ఫేమస్ అట కదా అక్కడ. అక్కడ చెప్పులని కాదు, ఇది హ్యాండ్లూమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్లస్ ఫుడ్ కానీ శేంగదానా పొడి అంటారు, అది లైక్ పల్లీలు ప్లస్ కారము చేసి అది చపాతి, పప్పు, అన్నం ఏదిలో అయినా కూడా వేసుకుని తినొచ్చు, అది ఫేమస్ అక్కడ. ఓకే, సో ఫేమస్ అనగానే వంటల విషయానికి వచ్చేసారు కాబట్టి, సో అక్కడ నుంచే మరి టేస్టీ వంటకాలు మేము నేర్చేసుకుంటాం మీ దగ్గర నుంచి. సో ముందుగా మరి ఏ వంటను పరిచయం చేస్తున్నారు మాకు? ఇది కజ్జికాయలు అండి, ఇక్కడ తెలుగులో కజ్జికాయలు అంటారు, మేమైతే కానోలి అంటాము మరాఠీలో. కానూలి. ఓకే, ఇప్పుడు మనకి కానూలి స్వీట్ ఐటమ్ అది. సరే, అయితే నేర్చేసుకుందామా అండి? మన తెలుగులో కజ్జికాయలు, అదే మరాఠీలో అయితే కానూరి అంటారంట. కానూలే. కానూలే. కాన్ అంటే చెవి, లే అంటే నీ పన్ను, అది చెవి షేప్ లో ఉంటుంది కాబట్టి. ఓహో, కజ్జికాయలు లైక్ చెవి షేప్ లో ఉంటుంది. ఓకే, ఈజీగా మీకు పెట్టుకోవడానికి. సరే, మరి నేర్చేసుకుందామా అండి కానూలే. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కానూలే తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మనం మైదా పిండి అలాగే బొంబాయి రవ్వ కూడా వాడుతున్నాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం చేద్దాం? ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి వేసి మేవా రెడీ చేసుకుందాం ఫస్ట్. మేవా అంటే లోపల స్టఫ్. ఓకే, ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా సైమల్టేనియస్లీ అది ఆన్ చేయండి. ఇది దాంతో పాటు ఇది ఆన్ చేయండి. మేవా రెడీ చేసుకోవడానికి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటాము. కొద్దిగా నెయ్యి, నెయ్యి వేడైంది. ఏం వేస్తారు? రవ్వ. నేను వేయనా? నేను హెల్ప్ చేస్తాను. చెప్పండి, ఎంతెంత వేయాలో చెప్పండి నాకు. వేయండి. ఒక స్పూనేనా? లేదు, కొంచెం వేయండి, ఒక 3 spoons. చాలు కదా. చాలు. నెయ్యిలో వేయించింది భలే కమ్మగా అనిపిస్తుంది. కొంచెం బ్రౌనిష్ కలర్ వరకు వేయించుకోవాలి. ఓకే, వంటలు బాగా చేస్తారా మీరు? చేస్తాను. అని ఎవరు చెప్పారు మీకు ఏంటి వంటలు మీరు బాగా చేస్తారని? మా 2 పిల్లలు. పిల్లలు సర్టిఫికేట్ ఇచ్చేసారనమాట. అంతే. మరి మీ వారు? తను కూడా చేస్తారు. ఓకేనా, ఇది తీసేనా? కొంచెం కావాలా ఇంకా?
అవును, మహారాష్ట్ర అన్నారు. ఇంతకీ మీరు అత్తిల్లా లేదంటే? లేదు, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ మహారాష్ట్ర అండి, మేము ఇక్కడే, మా ఫాదర్స్ వాళ్ళు అన్నారు హైదరాబాద్. ఓకే, అక్కడ చుట్టాలు ఉన్నారా ఇంకా ఇప్పుడు మీకు? ఉన్నారు, కజిన్స్ ఉంటారు. ఓకే, అంటే మా ఫాదర్ ఇన్ లా వాళ్ళ సిస్టర్ పిల్లలు ఉన్నారు. ఇయర్లీ వన్స్ ఒకటి మేము తుల్జాపూర్ ఉంది అక్కడ మహారాష్ట్రలో, తుల్జాపూర్ భవానీ మాత, అక్కడికి వెళ్తుంటాము. ఫ్యామిలీ ట్రిప్ ఒకటి, ఒక 3-4 days. ఇప్పుడు తీసేచ్చా? తీసు. అలాగే కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుందాము. కొంచెం చాలు. ఏం చేస్తారండి మీ హస్బెండ్? తను ఇంటీరియర్ లో పర్చేస్ మేనేజర్. ఓ, ఇంటీరియర్స్ విషయంలో ఒక మంచి ఐడియా ఉంటుంది కదా. నేను కూడా వర్కింగ్. ఓ, మీరేం చేస్తారు? నేను అంటే హైజీన్ ప్రొడక్ట్స్ లో సేల్స్ కోఆర్డినేటర్, ఆల్ ఓవర్ ఇండియా డీల్ చేస్తుంటాను. హైజీన్ ప్రొడక్ట్స్? ఎస్. ఓకే, అంటే ఏమేమి ఉంటాయి అందులో? అంటే హైజీన్ హౌస్ కీపింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్ని. ఓకే ఓకే ఓకే, ఆ ప్రొడక్ట్స్. ఓకే, అది చాలు. తీసేచ్చా? బంద్. ఇందులో వేసేనా? వేసేసా. ఇది మావా అన్నారు కదా? మేవా. మేవా మేవా. దాంట్లో షుగర్ యాడ్ చేద్దాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి మీదే. ఇంకా ఇది రెడీ అయింది కదా. ఈ షుగర్ మన టేస్ట్ని బట్టి అండి, చాలా మంది ఎక్కువ షుగర్ తింటుంటారు, కొంతమంది కొంచెం షుగర్ తక్కువ తింటారు. అదే ప్లస్ ఎండు కొబ్బరి తురుము, ఇది కూడా టేస్ట్ని బట్టి. ప్లస్ ఇలాచీ పౌడర్, ఇది బాగా మిక్స్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? పిండి కలుపుకుందామండి ఇప్పుడు. అయితే ఒక మిక్సింగ్ బౌల్. మైదా పిండి. మైదా పిండి. దీంట్లో కొంచెం వేడి అయిన ఆయిల్ వేస్తే చాలా కుసుకుసుగా అవుతాయి. కుసుకుసుగా అంటే గుల్ల గుల్లగా తెలియలేదు. ఓకే, స్పూన్ తోటి వేసుకోండి, లేదంటే నేను ఇక్కడ ఇది వేసేద్దాం. వేడి వేడి. చాలా 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 కుస్కుస్ అవ్వడానికి మనకి ఈ విధంగా వేడి నూనెనే వాడాలన్నమాట. అంటే ఇవి నిల్వ కూడా ఉంటాయి, మనం ఉంటాయండి, చేసుకోవచ్చు. అందుకే మావాలో కూడా మనము దీంట్లో మనము షుగర్ కాకుండా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు చేత్తో కలిపేసుకుంటారా? పిండి వంటలు బాగా చేస్తారా మీరు? చేస్తుంటాం. సో ఈ విధంగా మనం పిండి కూడా తడిపి పెట్టేసుకోవాలన్నమాట కజ్జికాయలకి. కొంచెం ఆయిల్ పెట్టేసి దాంట్లో మనకి స్పూను ఉంటుంది మౌల్డ్ చేయడానికి, లేదంటే ఒకటి. అవును, ఒక చక్కదనంలోకి వచ్చి చేస్తారు. కానీ మేము మా అత్తయ్య చేతితో చేస్తుంది, అలానే చేస్తాం. పూరీలు చేతితో చేస్తున్నారు కాబట్టి పూరీలు అన్నీ కూడా ఈవెన్ గా వస్తేనే ఆ లుక్ బాగుంటుంది. అంటే పూరి సైజ్ బట్టి అంత వేసుకోవచ్చు. చాలు, మనకి ఈ సైజ్ బాగుంటుంది. ఇది ఎవరికైనా ఇచ్చినా పిల్లలకి ఇచ్చినా తినేస్తారు. మనం పెద్ద సైజ్ ఇస్తే వేస్ట్ అవుతుంది, వేస్ట్ కూడా చేయొద్దు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిగతావి కూడా మనం చేసేసుకోవాలి.
కానులే తయారు చేసుకోవడం పూర్తయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకోవడం అంతే. చేసేద్దాం రండి. ఆయిల్ వేడయింది, ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేయాలి. కొంచెం అనిత గారు రెడీ అయిపోయినట్టే. రెడీ అయిందండి. కానులే కాన్ షేప్ లో ఉన్నాయి కాబట్టి వేడివేడిగా కానులే రెడీ అయిపోయినాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కానులే తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, రవ్వ 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, మైదా పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు. కానులే తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో రవ్వ వేసి వేయించి మిక్సింగ్ బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నెయ్యి, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసి వేయించి అదే మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార, ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో మైదా పిండి, వేడి నూనె పోసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటకు నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకుని పూరిల్లా ఒత్తుకుని కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి దాన్ని చేత్తో క్లోజ్ చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కానులే రెడీ. కానులే తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? తీసుకోండి. ఓకే, స్టఫ్ తో పాటు తింటారనమాట. నేను కూడా అలానే తింటాను. నేను తిన్నా. చాలా బాగుంది. సాఫ్ట్ గా లోపల. కొంచెం షుగర్ వేసినా పర్లేదండి, నేను బాగానే తింటాను అనమాట స్వీట్. నెక్స్ట్ టైం నుంచి కొంచెం స్వీట్ ఎక్కువ, ఎందుకంటే మీరు చేసేదంతా నా కోసం కదా. చూసి నేర్చుకునే వాళ్ళకి వాళ్ళకి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. నాకు మాత్రం స్వీట్ ఎక్కువైంది. సో మరి నెక్స్ట్ ఏమంటే ప్రిపేర్ చేస్తున్నారు? బీట్రూట్ పూరి. బీట్రూట్ పూరి బా భలే కలర్ఫుల్ గా ఉంటది అనమాట. ఓకే, ఈ పూరిలో కాంబినేషన్ ఏది బాగుంటది? ఏదైనా మసాలా గ్రేవీ. ఏదైనా మసాలా గ్రేవీ బాగుంటుంది. సరే, పన్నీరు అలా ఏదైనా. పిల్లలైతే ఇష్టంగా పన్నీర్ అయితే తింటారు. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి బీట్రూట్ పూరి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బీట్రూట్ పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి మరి బీట్రూట్ పూరి. ఓకేనా? ఫస్ట్ పూరీలు కాబట్టి డీప్ ఫ్రై అంతే. ఆయిల్ వెయిట్ చేయడానికి పెట్టేసుకుని బీట్రూట్ తురుము కాదు, ఇది మిక్సీ చేసిస్తాను. ఓకే ఓకే, ఇదిగోండి మిక్సీ జారిస్తాను, వేసేసుకోండి. వాటర్ అవసరం లేదు కదా? అవసరం. అక్కడ ఉంది మిక్సీ పట్టుకుని వచ్చేసి. ఇంకోసారి అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. ఇప్పుడు పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక ఎంటీ బౌల్. ఇది బీట్రూట్ పేస్ట్ రెడీ చేసేసుకున్నాము. తర్వాత గోధుమ పిండి. యాక్చువల్లీ ఎందుకంటే పిల్లలు బీట్రూట్ చాలా మంది తినరు. ఇలా చేసి పెడితే పూరి మనకి కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. మనకి కూడా బెనిఫిట్, పిల్లలు బీట్రూట్ తిన్నారన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కలర్ఫుల్ గా చూడగానే అట్రాక్ట్ అవుతారు కాబట్టి మనం ఇదే విధంగా పాలక్ తో చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ వస్తుంది. దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేయాలి.
ఏదన్నా కూడా వెజిటేబుల్ పేస్ట్ గా చేసేసుకోవచ్చు చక్కగా. ఏదన్నా వెజిటేబుల్ అని కాదు, ఓన్లీ పాలక్తో చేస్తే గ్రీన్ కలర్ వస్తుంది. ఇది బీట్రూట్ రెడ్ వైట్. మనం ఇది ఇప్పుడు ఫంక్షన్ లో కూడా వెరైటీగా ఉండాలి అంటే, కామన్ పూరీస్ వెరైటీగా ఉండాలంటే ఒకటి రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ చేసుకొని పిండి పూరీది ముద్ద ఉంటుంది కదా, పిండిది చిన్న బాల్, అది సగం సగం తీసుకుంటే ఒక సైడ్ గ్రీన్ ఒక సైడ్ రెడ్ పూరి వస్తుంది. ఓకే, అది చూడ్డానికి కూడా 2 కలర్స్. అందరికి ఇది ఎలా వచ్చిందన్న వేరే ఉంటుంది. చేసారా, ట్రై చేసారా? చేసాం, మేము అప్పుడప్పుడు చేస్తుంటాం. అది పిల్లలు ఇంకా వెరైటీగా, ఇది ఒక సైడ్ రెడ్ కలర్ ఒక సైడ్ గ్రీన్ కలర్ పూరి ఇలా హాఫ్ అన్నట్టు తింటారు ఇష్టంగా. అది అట్లా. ఇది మెత్తగా చపాతీ పిండి లాగా కాకుండా కొంచెం గట్టిగా నానబెట్టుకోవాలి. అవునా? ఓకే. కొంచెం ఆయిల్ వేసేటట్టు. ఇది కూడా మనము చేసుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన ఉంచి ఆ తర్వాత చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. ఆ బీట్రూట్ ఫ్లేవర్ తోటి పూరిలా తినేసినా బాగానే ఉంటుంది. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసారు అనుకోండి, ఉత్త పూరి కూడా తినొచ్చు. మనం కొంచెమే వేసాము కాబట్టి కర్రీతో తింటే మళ్ళీ సాల్టీ అవుతుందని కొంచెం టేస్ట్ ఫ్లేవర్కి అన్నట్టు వేసాను. రెడీ. ఓకే, ఇది రెడీ అయింది. ఒక 10 మినిట్స్ అలా పెట్టేస్తాను. ఇప్పుడు పూరి చిన్న పూరి చేస్తాం. నాట్నా పాట్లా. ఎస్. మీరు చపాతీలు పూరీలు బాగా చేయడం అలవాటు? మాకు డైలీ చపాతీ కంపల్సరీ. మార్నింగ్ టిఫిన్ లో మళ్ళీ నైట్ డిన్నర్ లో. ఓకే, కంపల్సరీ డైలీ 2 చపాతీస్. ఓకే, రైస్ లేకున్నా పర్వాలేదు, చపాతీ కంపల్సరీ. ఇది అలవాటు అయిపోయింది మీకు? మాకు అలవాటు. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీ చపాతీ. రైస్ ని చపాతీని పక్కన పెడితే ఆకలి వేసినప్పుడు మీరు ఏది కోరుకుంటారు? ఆబ్వియస్లీ రైస్ నేనైతే, కానీ మా పిల్లలు చపాతీ డిపెండింగ్ అపాన్ కర్రీ. ఓహోహో, ఎట్ ప్రెసెంట్ కర్రీ ఏది ఉంది దాన్ని బట్టి. ఓకే, ఈ విధంగా పూరీలన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు. మీరు చేస్తుండండి, వేసేస్తూ ఉంటాను. డీప్ ఫ్రై చేయండి. అనిత గారు, మన బీట్రూట్ పూరీలు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయి. ఓకే, ఇది ఇచ్చేసేయండి ప్లేట్. సూపర్, మంచి కలర్ఫుల్ గా బీట్రూట్లు రెడీ అయిపోయినాయి. బీట్రూట్ పూరీలు. చూసారు కదా, వేడివేడిగా బీట్రూట్ పూరీలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బీట్రూట్ పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. బీట్రూట్ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో బీట్రూట్ తురుము వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్, చిటికెడు ఉప్పు, నీళ్లు, కొద్దిగా నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి చిన్న పూరీలా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి బీట్రూట్ పూరీలు రెడీ. బీట్రూట్ పూరీలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. తీసుకోండి. పూరీలు వేడివేడిగా తిన్నట్లయితే చక్కగా పూరీలాగా సాఫ్ట్ గా ఉంటుంది. ఒకవేళ కాసేపు ఆగి తిన్నట్లయితే ఇది వడియాల్లాగా కరకరలాడుతూ ఉంటాయి. 2 in 1 కదా.
ఇప్పుడు కొంచెం చల్లారింది కాబట్టి ఇలా ఇలా కరకరలాడుతూ కూడా తినొచ్చు కదా, బాగుంటుంది. సూపర్, చాలా బాగున్నాయి. నన్ను అడిగితే ఉత్తిగా కూడా తినేసేయచ్చండి కదా. అది కొంచెం పెట్టుకుంది. సో చాలా బాగుంది అనిత గారు. టేస్టీ టేస్టీ మహారాష్ట్రియన్ స్పెషల్ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, అనిత గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ టేస్టీ మహారాష్ట్ర స్పెషల్ వంటకాలు. ఒకటి వచ్చేసి స్వీట్ ఐటమ్ కానులే, అలాగే బీట్రూట్ పూరీలు. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి టేస్టీ టేస్టీ మహారాష్ట్రియన్ స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.